సౌర విద్యుత్తుపైనే ప్రపంచ దృష్టి ఉందని 2023 నాటికి భారతదేశంలో 5.8% సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విఎల్ ఇందిరాదత్ అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఓఆర్బీ ఎనర్జీ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇప్పటికే పెద్ద హోటళ్లు, హాస్పిటళ్లు వంటివి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటున్నాయన్నారు. ఇది ప్రపంచంలో మన స్థానాన్ని బాగా మెరుగుపరుస్తుందని 2023 ఏకంగా ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ జనరేటర్గా అవతరించిందని తెలిపారు. వేగవంతమైన సౌర విద్యుత్ విస్తరణలో జపాన్ను అధిగమించిందన్నారు. సో ఇది పెట్రోలియం సంస్థ యొక్క అనుసంధానం కాబట్టి క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. ఒకవేళ మన ప్రొడక్షన్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చండి ఫ్యూచర్లో. అంటే రాబోయే మీరు కట్టే నెలలు ఇంటికంటే చూడండి, కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానీ మీరు చూస్తే రోజు రోజు పవర్ అనేది మేజర్ సమస్య అయింది. ఎస్పెషల్లీ మన ఈ భీమవరం ఈ బిల్డప్ చూస్తే ఆక్వా ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్. ఇందులో మెయిన్ ప్రాబ్లం మనకు వచ్చేది పవర్ కన్సర్న్. అంటే ముందుగా మీకు రా మెటీరియల్ ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ థింగ్ లేబర్ అవి ఉంటుంది, అంటే మ్యాన్ పవర్ ఉంటుంది, మూడో విషయం వచ్చేసి పవర్ అండి. సో ఈ పవర్ నుంచి మనం సేవింగ్ చేసుకుంటే మనం బయట ఉండే కాంపిటేటర్స్ నుంచి మనం ఎలా బెస్ట్ ఉండొచ్చు అనేది ఈ మీటింగ్ గురించి. జిల్లాలో ప్రతి ఒక్క స్టేట్లో మనం ప్రొవైడ్స్ అనేది చేస్తున్నాం గత 17 ఏళ్ళు. అంటే గ్రౌండ్ మౌంట్ అనేది ఉంటుంది, అంటే మనకి ప్లేస్ లేదు అంటే రూఫ్ టాప్ ప్లేస్ లేదు అంటే కింద గ్రౌండ్ పైన పెట్టుకొని సోలార్ పెట్టుకోవచ్చు. రెండోది వచ్చేసి రూఫ్ టాప్ మోడల్ అండి. రూఫ్ టాప్ మోడల్ ఏంటంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఆక్వా ఇండస్ట్రీ కానీ ఐస్ ఇండస్ట్రీస్ కానీ ఈ బెల్ట్ ఎస్పెషల్లీ చూసినట్లయితే మనకి మంచి మంచి షెడ్స్ ఉంటాయి. అది ఆర్సీసీ స్లాబ్ అయినా అవ్వచ్చు, లేదా జిఏ రేట్ అయినా అవ్వచ్చు. వాటిపైన మనం ప్లేట్స్ అనేది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి 2 బెనిఫిట్స్ ఉంటుంది. ప్లేస్ అనేది సేవ్ అవుతుంది, సోలార్ పవర్ అనేది పైన ఇన్స్టాల్ చేయడం వల్ల కరెంట్ బిల్ తగ్గుతుంది, దీంతో పాటుగా మీకు లోపలికి వచ్చే హీట్ అనేది కూడా తగ్గుతుంది. సో తర్వాత వచ్చేసి కమర్షియల్ వాటర్ హీటింగ్ పెట్టుకొని మనం పవర్ ఇచ్చుకునే దానికి పాలసీ అనేది ఇంకా రాలేదు. అంటే అంత ముందు ఉన్నది ఇప్పుడు పాలసీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో మనం ఇన్నాళ్ళు బయట చూసారు, బట్ అది ఎలా తయారవుతుంది అనేది మన కంపెనీలో September 19, 2007, His Excellency Sri Narayana Tiwari, Chamber's new office premises, PG Venkatesh Bhavan and Conference Hall at Kundi Koteshwar Road, Andhra Pradesh on Monday, September 21st, 2009. Chambers aided and promoting and protecting trade, commerce and workshops on current topics of interest to industry. Skill upgradation and entrepreneurship programs are focus areas for the Frederick Loan Foundation for Training since 2009. గ్రూప్ మా ప్రెసిడెంట్ గారు విఎల్ ఇంద్రాదత్ గారి ఆధ్వర్యంలో మాకు అడిగిన వెంటనే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ గారు కేవీ రమణాచారి గారు, అలాగే ఈరోజు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వండర్ రామ్మోహన్ రావు గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు సోలారు అనే దాని మీద రైతులకి అలాగే గృహం కానీ ఇండస్ట్రీస్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల లాభాలు ఏంటని తెలియజేయడం కోసం మా పిలుపు మేరకు ఓఆర్బీ ఎనర్జీ అనే సంస్థ బెంగళూరు నుంచి రావడం జరిగింది. దాని ప్రతినిధులు టీవీ ఎనర్జీ నుంచి కృష్ణవంశీ గారు రావడం జరిగింది. వారి చేత ఆల్రెడీ ఇప్పుడు సెమినార్ జరుగుతుంది. ఇది వీరికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇండస్ట్రియలైజర్ కానీ రూఫ్ టాప్ మీద కానీ గృహాలకి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అలాగే ఈరోజు చూస్తే అక్వా పరిశ్రమలో మేజర్ కంపెనీతో ఎలక్ట్రిసిటీ వలన బిల్లులు కట్టలేక కోవిడ్లో కూడా చాలామంది ఎన్నో అవసరం పడడం జరిగింది. కానీ ఈ పవర్ సోలార్ పవర్ ఇవ్వడం వల్ల రైతులు కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దీని మీద కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందేమో కానీ ఈ మీడియా ద్వారా తెలియజేసే ప్రయత్నం ఒకటి చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఈరోజు బ్యాంకింగ్ చూస్తే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా చాలా బ్యాంకులు ఈరోజు ఫండింగ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి, అలాగే ఈరోజు కోవిడ్ తర్వాత ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చాలా రావడం, అవి గ్రాప్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎంఎస్ఎంఈ కానీ రైతు వర్గ క్లస్టర్ బేస్డ్గా ఒక ఫార్మేషన్
ఫిష్ ఫార్మర్ ప్రొఫెషన్ కింద చేసుకున్నప్పుడు దానికి ఫండ్స్ వచ్చే విధానంగా ఎన్బిఎఫ్సి నుంచి కూడా ఫండింగ్ వచ్చడానికి ఎంఎస్ఎంఈ ద్వారా రావడానికి ఎఫ్పిఓలను ఎలా చేసుకోవాలనే ఉద్దేశంలో కూడా ఫండింగ్ ఏజెన్సీని తీసుకురావడం జరిగింది. ఆయన తిరుమరగన్ గారు అనేది డబ్ల్యూఎంసీఎస్ అనే వారు చెన్నై నుంచి రావడం జరిగింది. వారు కూడా ఇప్పుడు మా సభ్యులకి కానివ్వండి, భీమవరం అక్వా రైతులకి, ఇండస్ట్రియలిస్టులకి కూడా సెమినార్ ద్వారా చేయడం జరుగుతుంది. మా ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది 95 సంవత్సరాల చరిత్ర జరిగింది. మేము 3 స్టేట్స్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక 25 సంవత్సరాలతో మేము ఎఫిలియేషన్ అయ్యి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ట్యాక్సేషన్ కానీ, జిఎస్టీ కానీ, అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి కానీ దీని మీద అవేర్నెస్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకమైన దినం, ఎందుకంటే జాతీయ చేప రైతుల యొక్క దినోత్సవం ఈ రోజునే ఈ కార్యక్రమాన్ని అందరికీ ఇచ్చేసి నేను జయప్రదం చేసినందుకు మా ఆంధ్ర ఛాంబర్ అందరికీ ప్రత్యేక తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.